నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వేసవికాలం అంటే మనం అన్నిటి మీద దృష్టి పెడతాం. ఒంటి మీద, తిండి మీద, అన్నిటి మీద. ముఖ్యంగా బట్టల విషయంలో కాటనే వేసుకోవాలనుకుంటాం. నాకు అనిపిస్తది వేసవికాలం అనే కాదు, ఏ కాలమైనా సరే మెత్తటి కాటన్ ఏసుకుంటే అబ్బా! ఎంత హాయిగా ఉంటుందో. తలుకులు, బెలుకులు ఉండకపోవచ్చు. కానీ అబ్బా! ఎంత కంఫర్ట్ ఉంటదో రమ్మగారు కదా! అవును. మీరేం చెప్తారు? మీకు కూడా కాటనే ఇష్టం, ఇంక అసలు అడగక్కర్లేదు. ఒంటికి సుఖాన్ని ఇస్తుంది జయ. కాటను శరీరానికి సుఖంగా ఉంటుంది. మనం శరీర భాష వినం, దేహ భాష వినే అలవాటు మానేసాం మనం. కరెక్ట్. ఒకటి నాలుగుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదో ఒకటి తినేస్తాం. పాపం శరీరం మొత్తుకుంటుంది, నాకు అరగట్లేదు రోయ్ నాయనా అని. ఏదో 4 రోజులు మందులు వేసుకుంటాం, మళ్ళీ ఏదైనా చూడంగానే నాలుక వెంపర్లాడిపోతుంది. టెంప్ట్ అయితాం. పొట్ట అడగదు. నిజానికి ఆహారం కావాల్సింది దేనికి? పొట్టకి పొట్టకి. కదా, అది ఆకలి అంటుంది. అంతేగాని మంచూరియానే వెయ్యి, పానీపూరియే వెయ్యి అని చెప్పదు. అవన్నీ నీ నాలుక మీద ఉంటాయి కదా. అవును రమ్మగారు. కదా, మనం ఏం చేస్తామంటే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేంట్లోకి దాన్ని పంపిస్తున్నామో దాన్ని దాన్ని పట్టించుకో. పట్టించుకో. అలాగే ఈ బట్టల విషయంలో కూడా మనకి ప్రెజెంటబుల్గా ఉండటం అవసరం, దాంతోపాటు సుఖంగా ఉండటం అత్యంత అవసరం. మనం ఏం చేస్తాం, శరీరానికి సుఖాన్ని ఇచ్చేది, గాలి తగిలేలాగా చేసేది దాన్ని వదిలిపెట్టేసి ప్రెజెంటేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాం. దానివల్ల ఎన్నో పుట్టినాయి కొత్తవి, ఎన్ని రకాలు, ఎంత ఫ్యాషన్స్ చేయ, ప్రతి పూటకి ఫ్యాషన్ మారిపోతుంది. అవును. ఇందులో శరీరానికి గాలి తగలటము, దానివల్ల శరీరానికి వచ్చే ఆరోగ్యము, మన ఇన్నర్ లోపల ఆర్గాన్స్కి ఏది మంచిది అవన్నీ గాలికి వదిలేస్తాం. అవి వదిలేస్తాం, సహజంగా జరిగేది కదా. మనం చూడు, ఒక నెల పిల్ల బారసాలు చేసామనుకో, ఆ చట్టి బిడ్డకి దానికి మెత్తటి గుడ్డేస్తే సుఖంగా పడుకుంటుంది. ఓ పట్టులంగా వేస్తారు ఫోటో కోసం కదా. మనం మన భాష దేహ భాష వినము, పరుల దేహ భాష వినము. పిల్లకి ఏం కంఫర్టబుల్గా ఉంటుంది, పాపం గుచ్చుకోదు పసిబిడ్డకి. అంత బరువైన వస్త్రం దానికి అవసరమా? ఓ క్యాప్ పెడతారు, ఓ ఇది పెడతారు, అవేవో పెడతారు. ఎందుకు అవన్నీ చేయం, మనం ఆలోచించాం. ఇక మనం ఏం చెప్తాం చెప్పు, ఆ మాత్రం ఉండద్దా, అలాగా చెయ్యొద్దా అంటారు. సరే చెప్పేదేం లేదు, ఒకళ్ళు చెప్పడం కాదు, జనరల్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం. బ్రీతబుల్ థింగ్స్, బట్టలు గాలి పీల్చుకునే లాంటివి కావాలి. కాటన్లో ఉన్న సౌకర్యం మిగిలిన వస్త్రాల్లో సౌకర్యం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ఏం చేయలేకపోతాం అనుకో. ఈ రకరకాలు వచ్చినాయి కదా, మనం పట్టు వాడుకోవచ్చు. పట్టు కూడా కాటన్ లాంటి సౌఖ్యాన్ని కలిగిస్తుంది, కానీ కొంత కానీ ఖరీదు ఎక్కువ, రోజువారీగా మనం వాడుకోలేకపోతాం. సుకుమారమైంది. కాటన్ కొంచెం అంత సౌకుమార్యం ఉన్నది కాదు కదా. కాటన్లో కూడా సుకుమారమైనవి, ఖరీదైనవి ఉన్నాయి, కానీ సాధారణ కాటన్లు ఏవైనా కట్టుకోవచ్చు. ఇదివరకు ఎక్కువ కాటనే వాడేవారు కదా రమ్మగారు. కాటన్ ఎందుకంటే పంచలు. పూర్తిగా చేనేతే ఉండేది కదా జయ, చేతినైతే ఉండేది. క్రమంగా మనకి అందులో మెషిన్లతోటి నేయటము, రకరకాల ప్లాస్టిక్, పాలియస్టర్ తయారు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బోల్డన్ వచ్చినాయి కదా మన ఈ క్లాత్లు, స్ట్రెచబుల్వి అవును. వచ్చినాయి. ఇప్పుడు లినెన్ ఒకటి బాగా వాడుతున్నారు. లినెన్ అంటే ప్యూర్ కాటనే కదా, అది అవును. కూడా లినెన్ కూడా కాటనే. అందులో మెర్సరైజ్డ్ కాటన్స్ వచ్చినాయి. ఒక కాటన్లోనే ఎన్ని రకాలు వచ్చినాయి. కాటన్కి టిష్యూ జరిచేసి దాన్ని చక్కగా బాగా చూపించటము, హైలైట్ చేయటము, రకరకాలు వచ్చినాయి. కాటన్కి సిల్క్ మిక్స్ చేసి సీకోల్ నేయటము, అవునండి, రకరకాలు వచ్చినాయి కదా. సరే, ఏ రకమైనా రాని మనకి శరీరానికి ఇది అవసరం. ఇప్పుడు మామూలు రోజుల్లో ఎలాగోలాగా బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లాగో ఉంటాం, కనీసం ఇంటికి వచ్చాకైనా ఓ పల్చటివి, లేత రంగులవి, గాలి వచ్చేలాగా, ఒంటికి గాలి తగిలేలాగా, లోపల అవయవాలు చల్లబడేలాగా ఇలాంటి బట్టలు ధరిస్తే, పిల్లలకు కూడా కాటన్ బట్టలు టైట్గా ఉండే ఆ టైట్స్, దాని ఏమంటారు, లెగిన్స్, అక్కడి నుంచి టైట్గా జబ్బల దగ్గర పట్టేసిన టీషర్ట్లు కాకుండా పల్చటివి, జుబ్బాలు లాంటివి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మనం పైనున్న శరీరమే చూస్తాం. మీరు అన్నట్లుగా ఇన్నర్ ఆర్గాన్స్ గురించి అసలు పట్టించుకోం. ఇప్పుడు మనకి ఇండియన్ సిస్టమ్ ఏంటి జయ, వస్త్రాలు వదులుగా ఉండటం. అవును. మనకి ఇక్కడ వేడిగా ఉంటుంది, ఏటేళ్ల కాలం వేడే. సంవత్సరంలో తక్కువ రోజులు కదా చల్లగా ఉండేవి. మన ప్రాంతానికి ఏముంది, ఇది వరకటి రోజుల్లో ఆడవాళ్ళకి చీరలు, లంగాలు, పరికిణీలు, పావడాలు అలా అంటాం కదా. తర్వాత మగవాళ్ళకి ధవతులు లేదా పంచెలు. మన తమిళనాడులో చూడు, వాళ్ళంతా ఇప్పటికి పంచలే కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లోపల భాగాలు వేడెక్కిపోతాయి, అది ఆరోగ్యానికి మంచిది కాదు.
90% ఏ సినిమాలో చూసినా పంచలే కనిపిస్తారు. మనం ఎందుకు ఆ తమిళనాడు టెంపుల్స్‌కి వాటికి వెళ్తామా, అన్ని ఊళ్ళల్లో పంచవీరులే కనపడతారు. అవును. మన ఊళ్ళల్లో అసలు నేను బందరా వైపు వెళ్తే షార్ట్స్‌లోనే కనపడతారు జయ అందరూ ఇప్పుడు. అవును. గుళ్ళల్లో కూడా. ఎక్కడికెళ్ళినా షార్ట్సే. మనకు కూడా అవసరమే. ఉమ్. సంతాన సాఫల్యంలో పంచల తాలూకు పాత్ర ఉందంటే నమ్ముతాం మనం? నమ్మం. ఉమ్. తెలీదు మనకి. అసలు అవును. అవగాహన లేదు. చిన్నతనం నుంచి మగపిల్లలకి వేసేటువంటి జీన్స్ ప్యాంట్లు, ఆ టైట్‌గా ఇట్లా దగ్గరగా ఉండే బట్టల వల్లే వాళ్ళకి తర్వాత కాలంలో ఇలాంటి సమస్యలొస్తాయమ్మా. పెద్దవాళ్ళు చాలా మంది చెప్తున్నారు దీని అవును మీద. చెప్తున్నారు. అవేర్‌నెస్ మనకి పీపుల్‌లో రావాలి కదా! ఉమ్. పిల్లాడికో లాగు తగిలిస్తే సరిపోతుంది. లాగు తగిలించచ్చు, దానికంత టైట్ లాగు ఎందుకు? చిక్కుమని చంటి బిడ్డకి ఏడాది వాడికి కూడా జీన్ ప్యాంటు. ఉమ్. జీన్సుల్లోనే ఉంటారు. బట్టలు మార్చుకోరు. ఇంటికొచ్చి బట్టలు మార్చుకోరు. ఆ టైట్ పైజామాల్లోనే పడుకుంటారు. ఆ పని మానేస్తే బావుంటుంది. అప్పుడైనా కొంచెం కాటన్‌వి ఏవైనా కాటన్‌వి. వేసుకుంటే పల్చటి లాగులు. పంచలు కట్టుకుని ఉండలేరు. పంచె ఊడిపోతుంది, జారిపోతుంది, నిద్రలో తొలగిపోతుంది. ఏవో ఉంటాయి పిల్లలకి అలవాట్లేక. ప్రాబ్లమ్స్. లూజు షార్ట్స్ ఏసుకోవచ్చు కదా హాయిగా. కాటన్ షార్ట్స్. ఉమ్. నువ్వు ఎక్కడికెళ్ళు షార్ట్స్‌లోనే పొద్దస్తమానం షార్ట్‌లోనే ఉంటారు. పగలు పెద్దవాళ్ళు కూడా మానేశారు జయ పంచెలు కట్టుకోవటము. అందరూ అవును. షార్ట్సే. ఇవన్నీ కూడా మనకి తర్వాత వచ్చే అనారోగ్యాలకి కారణమవుతాయి. ఆడపిల్లలకు కూడా వస్తాయి సమస్యలు. ఉమ్. ఆడపిల్లలు కూడా మనకి ఇదివరకు ఏం కనపడి చెప్పేవాళ్ళంటే నడుము, నాభి ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలని చెప్పేవాళ్ళు. ఓణీలు అవి వేసి నడుములు సన్నగా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు ఏ పిల్లకి నడుము సన్నగా ఉంటుంది? గాలి ఎక్స్‌పోజ్ అవ్వక సన్నబడదు. అవును. ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. ఎవరో సహజంగా చాలా సన్నటి షేప్ కలిగిన వాళ్ళు తప్పిస్తే అందరి పిల్లలకి డ్రమ్ములే. భుజాల నుంచి కింద భాగం దాకా ఒకటే ఇలాగే ఉంటుంది. అవును. ఓణి వేసుకోవటం వల్ల ఏమయ్యేది? మధ్య భాగం కొంచెం గాలి ఎండ గాలి తగిలితే ఆ ప్రాంతానికి తగలాలి గాలి, వెలుతురు అని చెప్పేవాళ్ళు. దానివల్ల నడుము తర్వాత ఈ పెల్విస్ హెల్త్ అది చాలా బావుంటుందట. హుహు. మనం బట్టలు మానేసాం. హ్మ్. హిందీ వాళ్ళలాగా చుడిదార్లు వేసుకోవడం మొదలుపెట్టాము. అసలు మన అందరి ఇళ్లలోనూ టాప్సే కదా! అవును. ఒక టాపు, ఒక లెగ్గిను లేకపోతే ఒక అంతే. ప్యాంటో వేసేసుకుంటున్నాం. వేసుకోవటం. లేకపోతే నైటీలు వేసుకుంటాము. చీరలు కట్టుకోవాలంటే దానికి మెయింటెనెన్సు. చీర ఆరేయాలి, లంగా ఆరేసుకోవాలి, జాకెట్ కుట్టించుకోవాలి. జాకెట్ కుట్టించడం ఖరీదు. దాని బదులు డ్రెస్సులయితే సులువు. నేను కూడా అలాగే ఆలోచిస్తాను జయ. పోనీ అందులో కాటన్ కాటన్‌కెళ్తామంటే ఆ! అది. మళ్ళీ అవన్నీ నలిగిపోతాయని, వాటికి ఇస్త్రీ కావాలని. ఆలోచించాల్సిన పరిస్థితి. మనం ఖర్చులు పెట్టమంటే పెడుతూనే ఉంటాం. ఆ! పెడతాం. కానీ మనకి ఒంటికి చాలా సుఖాన్నిచ్చే వస్తువుని వదిలేస్తున్నాం పక్కన. కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాల్లో శరీరం ఏం చెప్తుందో వినండి. ఇదివరకు చాలా మ్యాటర్స్ చెప్పేటప్పుడు మనం ఇదే మాట్లాడుతూ ఉంటాం. శరీరాన్ని వినాలి. తినేటప్పుడు శరీరాన్ని వినాలి. హ్మ్. కదా! మీకు ఎక్కడి నుంచైనా ఎండలో నుంచి బయటికెళ్ళంగానే శరీరం ఏం చెప్తుంది? దాహం వేస్తోందంటుంది. ఆ! నువ్వేం చేస్తావు? పడుకుంటావు వెళ్ళి. ముందు మంచినీళ్ళు తాగుతావు. వీలైతే కాస్త మజ్జిగ తాగుతావు. కాస్త మజ్జిగ అన్నం తింటావు. శరీరపు మాట విన్నావు నువ్వు. ఎండగా ఉంది. కాస్త ఫ్యాన్ ఏసుకో. కాస్త చల్లటి నీళ్ళతో మొహం కడుక్కో. అవన్నీ శరీర భాషని నువ్వు విన్నట్టు. హ్మ్. తినేటప్పుడు ఇంకా తినొద్దు నాకు మంటగా ఉందని చెప్తుంది పొట్ట. నాకు సూట్ కాదు. అవన్నీ చెప్తూ ఉంటుంది. మానేస్తావు. అలాగే శరీరం గాలిని కోరుకుంటుంది. హ్మ్. జాకెట్లు టైట్‌గా వేసుకుంటారు కొంతమంది. వేళ్ళు దూరవు. 3, 4 వేళ్ళు దూరేలాగా ఉండాలి. అప్పుడు కొంచెం గాలేస్తూ ఉంటుంది. ఆలోచించండి. సింథటికు, రేయాన్ లాంటివి వాటి వాడకం తగ్గించండి. వాటికి ఇస్త్రీలు తక్కువ అవసరపడతాయి. కానీ కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఓ పని చేయండి బయటికెళ్ళేటప్పుడు వేసుకోండి. ఇంటికి రాగానే స్ట్రిక్ట్‌లీ నో నేనవి వాడను. నేను ప్యూర్ కాటనే వాడతా. దీనివల్ల హ్యాండ్లూమ్స్, చేనేత కార్మికులకి పనులొస్తాయమ్మా. హ్మ్. మీ శరీరం కూడా సుఖంగా ఉంటుంది. మెత్తటి బట్టల్లో హాయిగా పడుకుంటారు. ఈ టైట్‌గా ఉండే బట్టలు, మెడల దగ్గర బిగుతుగా ఉండటము, గాలి ఆడనివి, పువ్వులు అవి బావుంటాయని సింథటిక్ నైటీలు, హ్మ్. కాటన్ నైటీలు ఏసుకోకుండా. సింథటిక్ నైటీ వల్ల కూడా గాలి రాదు. అవును. బట్టలు తొందరగా చెమట వాసనొస్తాయి. మీ తడి వాసన మీరే పీల్చుకుంటూ ఉంటారు. హ్మ్. అవన్నీ ఇబ్బందులు కదా! ఇన్నర్స్ కాటన్‌వి సెలెక్ట్ చేసుకోవటం. ఆలోచించి చూడండి. నా శరీరం దీన్ని కోరుకుంటోందా అని. నాకు చిన్నప్పటి నుంచి అలవాటేనండి ఇలా వేసుకోవటం అంటారు. బయటికేసుకెళ్తారు. హ్మ్. ఇంట్లో మీరు తినేటప్పుడు, పడుకునేటప్పుడు వదులుగా, పల్చగా, హాయిగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. స్కిన్ హెల్త్ బావుంటుంది. ఇప్పుడు మనకి వందల రకాల పేర్లేని జబ్బులొస్తున్నాయి. అవును. అందులో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చాలా మందికి ఇక్కడంతా అలర్జీస్ వస్తాయి జయ. నీకు గుర్తుంది కదా! నాకు కూడా అవునండి. అలాగే వచ్చింది. అవునండి. 2 చేతులు గాజుల వల్ల వచ్చింది జయ నాకు. ఆ! గాజులు
లైట్లు. పడక. ఆ గాజులకు ఉండేటువంటి ఆ మెరుపులు అవి ఉంటాయి కదా, వాటితోటి మొదలైంది. ఇప్పుడు నాకు ఇక్కడ చెమట పోసిందంటే దురద వచ్చేస్తుంది. అందుకని నేను చాలా తక్కువ గాజులతోటి కనపడతాను. అవును అవును. ఎక్కువ గాజులు ఉంటే నాకు సూట్ కాదు. నా శరీరం నువ్వు చెప్తావు బోళ్ళంత సిద్ధాంతం సంప్రదాయం అని అదని, కానీ పడొద్దు. నా సూట్ కావాలిగా. అంతేగా. నేను నా శరీరాన్ని విని ఎక్కడికైనా పెళ్ళికో ఏదైనా గుడికో వెళ్ళేటప్పుడు వేసుకుంటా, ఇట్లా బయట నుంచి వచ్చిన మరుక్షణం గాజులు తీసేస్తాను చేయను. లేకుంటే మీరు ఇబ్బంది పడిపోతారు కదా. చాలా ఇబ్బంది, ఇదంతా మచ్చలు మచ్చలు అయిపోతాయి. అవును, అవును. పిచ్చి దురద. ఇదే కాదు, ఇంకొకటి బట్టలు పెట్టే స్టార్చ్, సింథటిక్ చీరలు, వాటి వల్ల కూడా అలర్జీస్ వస్తాయి. గమనించండి మీరు. స్టార్చ్ వల్ల వస్తుంది, సింథటిక్ బట్టల వల్ల వస్తుంది. సింథటిక్ బట్టలు చూడుకొని డ్రెస్సులు అవి బబ్లింగ్ వస్తాయి. ఆ బబుల్స్ వల్ల అలర్జీస్ వస్తున్నాయి. దాని ఏదంటారు, దీనిలాగా వస్తాయి, ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా. అవునవును కదా, అవును. వాటితోటి వస్తుంది. ఓకే. అవన్నీ ఆలోచించండి. మీకు ఏదైనా అలా ప్రాబ్లంగా ఉంటే మానేయండి. ప్రాబ్లం లేదు కానీ రావచ్చు. ముందుగానే జాగ్రత్త పడాలి. ముందుగా జాగ్రత్త పడండి. పిల్లలకి రాత్రిపూట ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళే అవసరాలు లేనప్పుడు మాక్సిమం మెరుపులు వేయక్కర్లేదు. మ్యాక్సిమము సింపుల్ బట్టలు వేయండి. ఏమైనా ఫంక్షన్లకి వాటికి కూడా పసిపిల్లలకి ఇట్లా నిలబడేవి గౌన్లు, తలతళ్ళాడేవి అవే వేయాలని, అవి లేకపోతే పిల్లలు బాగుండరని అనుకోకండి. పసిబిడ్డకి పసితనమే అందం. అంతే. కాస్త బ్రైట్ కలర్లో కాటన్ ఫ్రాక్లో ఏమైనా వేసుకోవచ్చు కదా. ఈ టైట్ సూట్లలో మగపిల్లల్ని బంధించకండి. చిన్నప్పటి నుంచి జీన్సేనని అలవాటు చేయబోకండి. ఆడపిల్లలు కూడా జీన్స్ అంత మంచిదేం కాదు, అంత టైట్గా బట్టలు ఉండకూడదు. వదులుగా ఉన్నవి వేసుకోండి. నేను చెప్పాగా, బయట కాకపోతే ఇంట్లో అయినా సరే. ఆలోచించండి తప్పకుండా. ఇప్పుడు ఇదంతా సమ్మరే కాబట్టి, ఎండాకాలమే. ఇప్పుడు 3-4 నెలల పాటు ఎండల్లోనే ఉంటాం కదా. ఈ 3-4 నెలల పాటైనా కాటన్ని ప్రోత్సహించండి, అలవాటు చేసుకోండి. తర్వాత సీజన్స్లో కాటన్ వేసుకోలేకపోతాం. ఏ సీజన్ అయినా కాటన్ బాగుంటుంది, బట్టలు ఆరవు. అవును. గంజి పెడితే ఆరదు, ఏవో తలనొప్పులు ఉంటాయి అనుకోండి. కనీసం కాటన్ అవసరమైన సీజన్లో అయినా మనం జాగ్రత్త పడాలి కదా. అంతే. ఆలోచించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.